కనిమోళి బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, చెప్పండి, కనిమోళి బెయిల్ పిటిషన్ తిరస్కరించడానికి ప్రధాన కారణాలేంటి? అలాగే దీనిపై డిఎంకే వర్గాల స్పందన ఎలా ఉంది? వరప్రసాద్, ఈ కనిమోళి బెయిల్ పిటిషన్ పై తిరస్కరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇట్లా బెయిల్ పిటిషన్ కనుక ఇచ్చుకుంటూ పోతే చాలా మంది బెయిల్ పిటిషన్ కు అర్జీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది, వాటిని ఎంటర్టైన్ చేయడమే అవుతుంది. అందుకనే ఈ బెయిల్ పిటిషన్, కనిమోళి వేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. గతసారి వేసినప్పుడు కూడా ఆమెకు ఇదే మాట చెప్పడం జరిగింది. చేసిన అంటే క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిబిఐ గట్టి ఆధారాలు ఉన్న నేపథ్యంలో దీనికి బెయిల్ ఇవ్వడానికి కుదరదని అప్పుడు కోర్టు అభిప్రాయపడింది. సో ఈ రోజు కనిమోళి చేసుకున్న వాదనలో కూడా గతసారి వినిపించిన వాదనే ఆమె వినిపిస్తున్నారు. తనకు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడిని స్కూల్ కు పంపించే బాధ్యతలు తనపై ఉన్నాయి కాబట్టి ఒక తల్లిగా తన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి తనకు బెయిల్ కావాలని ఆమె అడుగుతున్నారు. అయితే కోర్టు మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బాగా జరుగుతున్నాయి. జనం దీని పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు సెన్సిబుల్ గా వ్యవహరించడమే కరెక్ట్ అని భావించినట్లు కనపడుతుంది. అందుకనే ఆమె బెయిల్ పిటిషన్ ని తిరస్కరించినట్లు తెలుస్తుంది. వరప్రసాద్, అరుణ, దీనిపై డిఎంకే వర్గాలు ఎట్లా స్పందన ఏమంటున్నారు? అసలు అంటే ఇవ్వకపోవటం ఎంతవరకు న్యాయం అంటున్నారు? వాళ్ళు చెప్పే మాట అంటే ఒక కోర్టు వ్యవహరిస్తున్న తీరు పైన వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. కానీ ఒక మహిళ అవ్వటం వల్ల కనిమోళి ఖచ్చితంగా కోర్టు నుంచి కొంత ఊరట ఉంటుందని ఊహించారు. అయినప్పటికీ మాటిమాటికి బెయిల్ పిటిషన్ ఇట్లా తిరస్కరించడంతో యూపీఏ వాళ్ళు ఎవరు కూడా, అంటే కాంగ్రెస్ పర్టికులర్ గా ఎవరు చొరవ చూపించకపోవడం పట్ల అసంతృప్తి ఉంది. కానీ బయటకి చెప్పుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెన్నైలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోయిన డిఎంకే కేంద్రంపై ఒత్తిడి చేసే పరిస్థితులు కనిపించట్లేదు. అందుకని వాళ్ళు ప్రస్తుతం బయటకి ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఆల్రెడీ మళ్ళీ మారన్ పైన కూడా ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం మాట్లాడినా కూడా మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి సైలెంట్ గా ఉండటమే మంచిది అన్న వైఖరితో డిఎంకే నాయకులు వ్యవహరిస్తున్నారు. వరప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ. బద్రీనాథ్ ప్రీమియర్ షో ఇన్ లండన్ at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans premiere show in UK at 4 p.m. Bolin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218.